తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. నాకు కొంచెం అయోమయంగా ఉంది. ఆడదాన్ని కొట్టడం రైటా లేదా కొట్టకుండా వదిలేయడం రైటా? నేను ఆడవాళ్ళని కొట్టారు, స్ట్రైట్ గా షూటే. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. కొత్త కదా. బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాంకర్ గా పనిచేసినటువంటి శ్యామల ఎవరైతే ఈమె పైన కూడా కేసు నమోదైనప్పుడు ఆమె ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు, ఎంతమంది ఈమెను నమ్ముకొని మోసపోయారు అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇంకా చాలా భయాన్ని నీతులు వినడెందుకు? నేను ఏమన్నా స్వీప్ గాని అనుకున్నావా, ఫాల్తు గాని అనుకున్నావా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. చిచి, పశువులు కుడికి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. సిగ్గులేదురా. ఏంట్రా ఇది? ఏంట్రా అది? అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి. అంటే అది రామ్ ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఆయనకి కావాల్సింది డబ్బు, పదవులే అని క్లియర్ గా కనబడుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినాను. పంచులేస్తున్నాడు, పంచులు ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవడని జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? చంపానన్న 7 రాజశేఖర రెడ్డితో సహా, మా బ్రదర్ తో సహా అందరూ కుక్క చావు చచ్చారు. ఫాల్స్, అబద్ధం. నోరు మూయడానికి నన్ను నోరు మూయలేరు కదా. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. ఇస్ ఇట్ ట్రూ భవానీ? 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ను పరిచయం చేసి, ఇవన్నీ ఎవరికి తెలీదు? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కు పెదవా. కంట్రీ ఈస్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. మై వీకర్ సెక్షన్స్, BCs, SCs ఆర్ బీయింగ్ యూజ్డ్ as slaves. Today Pavan Kalyan is being used by the extremist radical leaders. నేను స్టేబుల్ గా, స్టడీగా, బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. ఓకే, నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఆయనకి 40% టీడీపీ అప్పుడు, ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. తొక్కేం కాదు, నేను నమ్మను. టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే మీరు కనుక్కోండి.
వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిచ్చి నువ్వు ఏమీ పీకలేవు. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. జబ్బలు చరిచారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తొడలు కొట్టారు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తుంది. ఏదో ముచ్చట్లు ఆపిపోయి వీళ్ళందరూ కాఫీలు తీసుకురాపా. మన ఆడపడుచుల్ని అవమానించారు. అటు చూడు బే. ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా మొట్ట అయితే అని. ఒంటి చేత ఊచకోత కోస్తానా కొడక. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలా? దేనికి? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ప్రజల్ని నిరంతరం హింసించారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇదే న్యాయమని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవు. వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చెయ్యని అవమానం లేదు. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేదు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీక్. సిగ్గు లేదు మీ అందరికి. చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవు. చెప్పు తెగిపోతుంది అని మనల్ని ఛాలెంజ్ చేసి తరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన గొప్ప విజయానికి అభినందనలు. అది ఏడుస్తున్నావు. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. ఈ రోజు జయ కేతనం ఎగరేస్తున్నాం. దట్స్ వాట్ ఐ వాంట్. జై జనసేన. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది.